మరి ఈ 3 నెలల్లో రోజుకు 2 టీఎంసీలు చొప్పున లిఫ్ట్ చేసినా ఒక 100-150 టీఎంసీలు సాధ్యమవుతుందేమో ఎల్లంపల్లి. అప్పుడు ప్రభుత్వ ఆలోచన అయితే అది కనిపిస్తుంది. వాళ్ళైతే క్లియర్ గా చెప్పారు, మేడిగడ్డ అన్నారం సుందిలో అయితే లిఫ్ట్ చేయమని చెప్పారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ నార్మల్ ఇయర్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెగ్యులర్ ఇయర్, మనం ఆశించవచ్చు వర్షాలు వస్తాయి, ఇంకా 3 నెలలు టైం ఉందని భావించడాన్ని నేను తప్పు పట్టను. ప్రపంచము, శాస్త్రవేత్తలు, భారత ప్రభుత్వం ఎలినినో వచ్చింది, కాలం కాదు అని స్పష్టంగా హెచ్చరించింది. ఈవెన్ మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు లేట్ గా తేరుకున్నారు. ఈ 2 రోజుల నుంచి జిల్లాలు తిరుగుతున్నారు మంత్రులు. నార్లు వేయకండి, వరి పెట్టకండి, ఆర్తడి పంటలు వేసుకోండి, నీళ్లు రావు అని ప్రభుత్వమే నీళ్లు రావు, కాలం కాదు అని రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రమంతా తిరిగి చెప్తున్నది. మీరే ఒకవైపు వర్షాలు పడే నీళ్లు రావని చెప్తూ మళ్ళీ వస్తాయేమో, వస్తే ఎత్తుతామేమో అంటున్నావు. రాకపోతే చెప్పారు వరి వేయొద్దని. ఆ సమయంలో ఎక్కువ వరి వేయొద్దు. అవునండి, చాలాసార్లు కాంగ్రెస్ నేతలు వరి వేస్తే ఉరి అన్నారు, కేసీఆర్ అన్నారు. మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మరి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు సరిపడేమో కరువు వచ్చిందని వరి వద్దు అన్నాడు. మొన్నటిదాకా ఏమన్నాడు? ప్రత్యామ్నాయ పంటలు వేయండి, వరి వేయొద్దు, కేంద్ర ప్రభుత్వం కొంటలేదు. మొన్న గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది. లాస్ట్ టైం హైయెస్ట్ పర్చేస్ తెలంగాణ రాష్ట్రంలో రబీ పంటలు హైయెస్ట్ పర్చేజ్ ఈ 11 సంవత్సరాల్లో ఎక్కువ కొనుగోలు చేసింది. ఐ ఛాలెంజ్ అగైన్ త్రూ జీటీవీ టు ద మినిస్టర్ ఆర్ టు ద గవర్నమెంట్. మొన్న యాసంగిలో వీళ్ళు కొన్నది 80 లక్షల మెట్రిక్ టన్నులు, ఒకసారి 85 అని చెప్పినారు. ఐ స్టాండ్ బై మై వర్డ్. 2021 రబీలో 92 లక్షల మెట్రిక్ టన్నులు బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్నది. 92 లక్షల 23 హైయెస్ట్ 92 లక్షల 23 వేల మెట్రిక్ టన్నులు బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 రబీలో కొన్నాం. మీరు మొన్న రబీలో కొన్నది హయ్యర్ సైడ్ 80 అని చెప్తారు, ఒకసారి 85 చెప్తున్నారు. 2 కూడా తక్కువే మాకంటే. అది ఒకటి. 2020-21లో వానకాలం యాసంగి కలిపి 1,41,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొని దేశంలో వరిధాన్యం ఉత్పత్తిలో 16% తెలంగాణలో పండించి దేశంలోనే రికార్డు సృష్టించింది కూడా 2020-21 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు కూడా దేశంలో హైయెస్ట్. అవునండి, ఆల్రెడీ మేము చేసిందే. మీరు వచ్చినాక ఒక ప్రాజెక్ట్ కట్టినరా, ఒక కాలువ దవ్వినరా, కొత్తగా ఒక ఎకరానికి ఇచ్చిండ్రా, ఓ చెరువు దవ్వితిరా, ఓ చెక్ డ్యామ్ కట్టిరా. మేం కట్టిన చెరువులు, మేం కట్టిన చెక్ డ్యామ్లు, మేం కట్టిన ప్రాజెక్టులే కదా. మీరు చేసింది 1 లక్ష ఎకరాలు నీళ్ళు ఇచ్చిందా కాంగ్రెస్ వచ్చినాక చెప్పమనండి. నేను 17,24,000 ఎకరాల కొత్త ఆయకట్టుకి ఇచ్చాము, 30 లక్షల ఎకరాల స్థిరీకరణ చేశాము. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 47 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చాము. చెరువులు, చెక్ డ్యాములు అన్ని చేసింది మిషన్ కాకతీయ కింద మేము. 17 లక్షల కొత్త ఆయకట్టు, 17 లక్షల ప్రాజెక్టు వారీగా కూడా మీకు వివరాలు కావాలంటే అన్ని పంపిస్తాను. వీ హ్యావ్ ఎవ్రీ డాటా విత్ అస్. మేము ఒక పాలమూరు జిల్లాలోనే కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ కింద 6,50,000 ఎకరాలు ఒక పాలమూరు జిల్లాలో ఇచ్చాం. దేవాదులో 2 లక్షల ఎకరాలు యాడ్ చేశాం. కాళేశ్వరంలో దాదాపు 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చాం మేము. కాంగ్రెస్ వచ్చినాక 1 లక్ష కూడా ఇవ్వలేదు. 3 సంవత్సరాలు అయింది. 1 లక్ష ఎకరాలు ఇచ్చిందా చెప్పండి. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, సరే వాళ్ళు కొత్త కట్టేది కాకపోవచ్చు కానీ ఈ 2.5 సంవత్సరాల్లో కూడా మంచి పంటలు పండాయి కదా. ఈ 2.5 సంవత్సరాల్లో కాళేశ్వరం లేకుండానే, మేడిగడ్డ అవసరం లేకుండానే రికార్డు స్థాయిలో పంటలు పండాయి. సో ఇది కాళేశ్వరం నీళ్లు కాదు, ఇది ఎస్ఆర్ఎస్పీ నీళ్లు, ఇది ఎల్లంపల్లి నీళ్లు, మిడ్మానేరు నీళ్లు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రాజెక్టులు. భరత్ గారు మంచి ప్రశ్న. ఎట్లా అయితే చెప్పండి ఒక్క నిమిషం. నాకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మాది, ఎల్లంపల్లి మేము డిజైన్ చేసి, మిడ్మానేరు మేము. రైట్. మిడ్మానేరు మేమే కట్టినాం. మిడ్మానేరు మీరు మీ హయాంలో చేసింది 30% పనే, 70% మిడ్మానేరు మేమే పూర్తి చేసినాం. ఎల్లంపల్లిలో 2,300 కోట్లు ఖర్చు పెట్టి మేమే పూర్తి చేసినాం. అసలు పాయింట్ కోసం మిడ్మానేరు విషయానికి వద్దా. ఇప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు. నేను మిడ్మానేరు పోయే ముందు లెట్ మీ ఆన్సర్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు ఈ నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావు అని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాళేశ్వరం నీళ్లు కాకపోతే గాల్లోకి వచ్చినాయి ఇవి. ఇప్పుడు మా రంగనాయక సాగర్ ప్రాజెక్టు ఉంటుంది సిద్దిపేటలో, దాని కింద 80,000 ఎకరాల పంట పండింది. రంగనాయక సాగర్ నీళ్లు ఎక్కడికి వచ్చినాయండి? 3 టీఎంసీల కెపాసిటీ. అవును, దానికి నీళ్లు ఎక్కడికి వచ్చినాయండి? ఎక్కడికి వచ్చినాయి? ఇప్పుడు ఈ సిస్టమ్ ఒకసారి మీరు ఓపెన్ చేయండి. ఎల్లంపల్లి ఓపెన్ చేయండి, ఎస్వైపీ ఓపెన్ చేయండి. శ్రీపాద్ ఎల్లంపల్లి నేను కొంచెం పైకి తీసుకోండి. రైట్, ఇంకొంచెం పైకి తీసుకోండి. అక్కడ ఎల్లంపల్లి నుంచి మీకు 2 టనళ్లు కనబడుతున్నాయి. బ్లూ కలర్ కనబెట్టి 2 టనళ్లు అవి కాళేశ్వరంలో భాగంగా కట్టినాయి కదా.
నంది మేడారం నంది మేడారం రిజర్వాయర్ బ్లూ కలర్ లో కనబడుతుంది కదా, దేవికొండ నంది మేడారం ఆ 2 టన్నెళ్ల నుంచి వచ్చి నంది మేడారంలో నీళ్లు పడుతున్నాయి. ఆ తర్వాత నంది మేడారం నుంచి మళ్ళీ 2 టనెళ్లు వచ్చి గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్ మానేర్ నీళ్లు వస్తున్నాయి. ఈ 2 టనెళ్లు అంటే 203 కిలోమీటర్ల టనల్ బీఆర్ఎస్ దవ్వింది. నంది మేడారం దగ్గర పంప్ హౌస్ సబ్ స్టేషన్ బీఆర్ఎస్ కట్టింది. ఈ గాయత్రి పంప్ హౌస్ కనబడుతుంది, అక్కడ సబ్ స్టేషన్ పంప్ హౌస్ బీఆర్ఎస్ కాళేశ్వరంలో భాగంగా కట్టింది. ఇది మరి ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లు వస్తున్నాయంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన కాళేశ్వరం సిస్టమ్ కాదా? ఇది కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే ఈ టనళ్లు పంపులు గానీ సబ్స్టేషన్లు గానీ మీరు టనళ్లు మరి ఇంకేం ఎల్లంపల్లిలో కూడా మేమే 2300 పెట్టి ఖర్చు పెట్టి పూర్తి చేస్తాం. మొత్తం ఎంతో ఎల్లంపల్లికైనా ఖర్చు 6,000 కోట్లు 7,000 రఫ్లీ కాంగ్రెస్ హయాంలో 3,000, మేము 2,300. 5,300 సగం మేమే పెట్టినాం కదా. ఈ నంది మేడారం మొత్తం మేమే చేసినాం. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీళ్లు రావాలంటే ఈ టన్నెళ్లు, ఈ సబ్ స్టేషన్లు, ఈ పంప్ హౌస్ బీఆర్ఎస్ కాళేశ్వరంలో భాగంగా కట్టిందే కదా. మరి 1,00,000 కోట్లు కొట్టుకుపోయిందంటావు. ఇప్పుడు ఈ మేము ఖర్చు పెట్టిన 87,000 కోట్లలోనే ఈ టన్నెళ్లు, ఈ పంప్ హౌస్